Hello everyone, this is Latha Akula. రోజు reproduction in organisms and sexual reproduction in flowering plants లో కొన్ని మోడల్ క్వశ్చన్స్ చేద్దాం. So in that the first question. So recurrent agamospermy is seen in అని చెప్పేసి కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. Banana, apple, pear and both 2 and 3. సో బోత్ 2 and 3 ఇక్కడ ఆన్సర్ ఏంటి? 2 టైప్స్ ఆఫ్ ఎపోమెక్సెస్లో 2 టైప్స్ ఉన్నాయి కదా, అడ్వెంటేటివ్ ఎంబ్రియోని అండ్ రికరెంట్ ఎగమోస్పర్మీ. సో అడ్వెంటేటివ్ ఎంబ్రియోనీలో సిట్రస్, ఒపెన్షియా, మ్యాంగో ఉంటుంది. అండ్ రికరెంట్ ఎగమోస్పర్మీలో మనం ఏం చదువుకున్నాం? ఎగ్జాంపుల్స్ యాపిల్, పేర్. కాబట్టి ఆన్సర్ ఏంటి? బోత్ 2 and 3. నెక్స్ట్, ద రిమైన్స్ ఆఫ్ సెకండ్ కోట్లెడన్ ఇన్ సమ్ గ్రాసెస్. మోనోకాట్లెడన్స్లో సింగిల్ కాట్లెడన్ ఉంటుంది, దానిలో రిమైనెంట్స్ ఉంటాయి కొన్ని గ్రాసెస్లో అని చెప్పుకున్నాం కదా. సో ఆ సెకండ్ కాట్లెడన్ యొక్క రిమైనెంట్స్ ఏమని పిలుస్తాం? స్క్యూటెలం, హైపోకోటైల్, ఎపికోటైల్, ఎపిప్లాస్ట్. స్క్యూటెలం అంటే ద కాట్లెడన్, ద సింగిల్ కాట్లెడన్ ప్రెసెంట్ ఇన్ ద మోనోకాట్స్ ఇస్ కాల్డ్ as స్క్యూటెలం. సో హైపోకోటైల్ ఆర్ ఎపికోటైల్ కాదు. సో ఇంకేంటి? ఎపిప్లాస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ as ఎపిప్లాస్ట్. Next, seeds of which plant were discovered during the archaeological excavations at King Herod's palace near the Dead Sea? Archaeological excavations మన సీడ్ వైబిలిటీలో నేర్చుకున్నాం కదా దీని గురించి. సో కొన్ని సీడ్స్ అనేవి వైబుల్గా ఉన్నాయి 2000 years తర్వాత కూడా అని చెప్పేసి. ఏంటది? ఫెనిక్సా, అగేవా, ల్యూపినసా, రోజా. సో దట్ ఈస్ ల్యూపినస్. ల్యూపినస్ ఆర్క్టికస్ అని చెప్పుకున్నాం కదా. సో ఎగ్జాంపుల్ ఈస్ ల్యూపినస్. బోత్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ ఆర్ మొటైల్ ఇన్. సో వెయిట్లో మనకి బోత్ మేల్ గ్యామెట్స్ అండ్ ఫిమేల్ గ్యామెట్స్ మొటైల్ కండిషన్లో ఉంటాయి. ట్రిడోఫైట్ అండ్ ఆల్గేలోనా, జిమ్నోస్పర్మ్స్ అండ్ ఆల్గేనా, ఫ్యూ ఫంగై అండ్ ఆల్గేనా, లేకపోతే ఫ్యూ ఫంగై అండ్ బ్రయోఫైట్సా? సో దీనిలో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫ్యూ ఫంగై అండ్ ఆల్గే. వీటిలో ఏముంటాయి? ఐసోగ్యామెట్స్ ఉంటాయి కదా, మేల్ గ్యామెట్స్, ఫిమేల్ గ్యామెట్స్ రెండు కూడా మొటైల్గా ఉంటాయి. ఫ్యూ ఫంగై అండ్ ఆల్గే. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఫ్లవర్స్ రిపీటెడ్లీ ఎట్ ఇంటర్వెల్స్? సో ఏ ఫ్లవర్స్ అండి రిపీటెడ్గా ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటుంది? వచ్చేసరికి రాడిష్ వచ్చేసరికి బయనల్ ప్లాంట్. నెక్స్ట్ జాక్ ఫ్రూట్ వచ్చేసరికి ఇదేంటి? పాలికార్పిక్ కదా. సో పాలికార్పిక్లో ఏమవుతుంది? రిపీటెడ్గా ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటాయి ఇంటర్వెల్స్లో అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ వీట్ తీసుకుంటే వీట్, నెక్స్ట్ మేరీగోల్డ్, ఇవి రెండు కూడా ఏంటి? మోనోకార్పిక్ యాన్యువల్ ప్లాంట్స్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి రిపీటెడ్ ఫ్లవరింగ్స్ అంటే జాక్ ఫ్రూట్, విచ్ ఇస్ అ పాలికార్పిక్ వన్. నెక్స్ట్, ద టర్మ్ డాష్ ఈస్ యూస్ టు డిస్క్రైబ్ ద మార్ఫలాజికల్ అండ్ జెనెటికల్లీ సిమిలర్ ఇండివిజువల్స్. మార్ఫలాజికల్గా అండ్ జెనెటికల్గా సిమిలర్ ఇండివిజువల్స్ ఏమంటాం? క్లోన్. వాట్ వీ కాల్ దెమ్ యాజ్ క్లోన్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, the portion of embryonal axis above the level of the cotyledon is called. So the portion of the embryonal axis లో above level ఏముంటుంది? below the level చూస్తే embryonal axis below the level లో radicle and root cap ని enclose చేస్తూ coleorhiza ఉంటుంది, రైట్? సో ఈ embryonal axis కి above part ని ఏమంటాము? it is called as epicotyle. దీన్ని ఏమంటాం? epicotyle. నెక్స్ట్, which of the following pollination is common among abiotic agents? So abiotic agents అంటే there is no involvement of any living organisms. ఏజెంట్స్లో అంటే ఏముంటుంది మనకి? వాటర్ ఆర్ విండ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ హైడ్రోఫిలీ అంటే వాటర్ ద్వారా జరిగే పాలినేషన్. నెక్స్ట్, ఎంటమోఫిలీ అంటే ఇన్సెక్ట్స్ ద్వారా జరిగే పాలినేషన్. ఆర్నిథోఫిలీ అంటే పాలినేషన్ బై ద బర్డ్స్. అండ్ యానిమోఫిలీ ఇట్ ఈస్ ద పాలినేషన్ బై ద విండ్. సో ఎంటమోఫిలీ అండ్ ఆర్నిథోఫిలీ ఇవి రెండు కూడా ఏంటి? బయోటిక్ ఏజెంట్స్. సో ఇంకా మిగిలిన రెండు హైడ్రోఫిలీ అండ్ యానిమోఫిలీ. సో ఈ రెండిట్లో మనకి మోస్ట్ కామన్గా జరుగుతుంది అని చెప్పేసి దేన్నో అన్నాం? విండ్ పాలినేషన్ ఆర్ యానిమోఫిలీ. సో యానిమోఫిలీ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ద ఎంటమోఫిలీ ఫ్లవర్స్. ఎంటమోఫిలీ అంటే ఏంటి? పాలినేషన్ బై ద ఇన్సెక్ట్స్. సో ఆ ఫ్లవర్స్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏంటి? డల్ కలర్లో ఉంటాయా? సో మనం ఏం చెప్పుకున్నాం? డల్ కలరా? నో, దే హ్యావ్ అ బ్రైట్ కలర్స్. నెక్టార్లెస్సా? నో, దే హ్యావ్ ద నెక్టరీస్. నెక్స్ట్, విత్ స్టిక్కీ పాలెన్, స్మాల్ సైజ్డ్ సాలిటరీ ఫ్లవర్స్. ఒకవేళ స్మాల్ సైజ్డ్ ఫ్లవర్స్ ఉంటే దే ఫార్మ్ ద ఇన్ఫ్లోరసెన్స్ అన్నాం, బట్ ఇక్కడ సాలిటరీ సింగిల్ ఫ్లవర్స్ అన్నాం. బట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్
answer. So then which one is the answer? With the sticky pollen. So ఈ ఎంటమోఫిలీ ఫ్లవర్స్ ఏం చేస్తూ ఉంటాయి, స్టిక్కీ పాలన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కదా, విచ్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ద pollen grains to the body of the insect. Next, porogamy is the entry of pollen tube into the ovule through the. సో పోరోగమీ అంటే ఏంటి, మనకి 3 types ఆఫ్ పాలన్ ట్యూబ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, పోరోగమీ, చలాసోగమీ, మీసోగమీ అని. పోరోగమీ అంటే ఎంట్రీ ఆఫ్ ద పాలన్ ట్యూబ్ త్రూ ద మైక్రోఫైల్. చలాసోగమీ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద పాలన్ ట్యూబ్ త్రూ ద చలాజా, అండ్ మీసోగమీ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ద పాలన్ ట్యూబ్ త్రూ ద ఇంటెగ్యుమెంట్స్. సో ఇక్కడ మనకి పోరోగమీ అంటే ఏంటి ఆన్సర్, మైక్రోఫైల్. సో ఫ్యూనికల్ అనేది జరగదు అసలు. నెక్స్ట్, ప్రికాషనరీ మెజర్స్ ఇన్ artificial hybridization. What are the precautionary measures in artificial hybridization? So artificial hybridization లో మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పాం, ఎమాస్కులేషన్, బ్యాగింగ్, బోత్ ఎమాస్కులేషన్ అండ్ బ్యాగింగ్, ట్యాగింగ్. ఏం చెప్తాము, ఎమాస్కులేషన్ అంటే రిమూవల్ ఆఫ్ యాంథర్స్, and bagging is the covering the flower with the bag which is made up of the butter paper. సో ఇవి రెండు చేస్తాం కదా, ఎమాస్కులేషన్ తర్వాత బ్యాగింగ్ కూడా చేస్తాం కాబట్టి రెండు కూడా. కాబట్టి ఆన్సర్ ఈస్ 3. స్క్యూటెలమ్ ఈజ్. సో వాట్ ఈస్ ద స్క్యూటెలమ్, ఇది రిపీట్ అయింది క్వశ్చన్ కదా. స్క్యూటెలమ్ అనేది ఏంటి, ఇట్ ఈస్ ద కాటిలెడన్ ఇన్ డైకాట్స్. డైకాటిలెడన్లో కాటిలెడన్స్ని, డైకాట్స్లో కాటిలెడన్ స్క్యూటెలమ్ అంటామా? నో. సింగిల్ కాటిలెడన్ ఇన్ మోనోకాట్స్, ఎస్. సో సింగిల్ cotyledon in monocots, ఇది కరెక్టే కదా. సో ద సింగిల్ cotyledon present in the monocots is called as scutellum. మిగతా అవి కూడా చూస్తే plumule covering the monocot, no. And radical sheath in monocot. So what is the answer? So single cotyledon present in the monocot is called as scutellum. Next, 14th one. Ovule found in 82% of the angiosperm families is. సో యాంజియోస్పర్మ్ ఫ్యామిలీస్లో ఉండేటువంటి మోస్ట్ ఆఫ్ ద యాంజియోస్పర్మ్స్లో వాట్ టైప్ ఆఫ్ ద ఓవ్యూల్ ఈస్ ప్రెసెంట్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆన్సర్స్ ఆప్షన్స్ ఏంటి, ఎనాట్రోఫస్, ఆర్థోట్రోఫస్, ఆంఫిట్రోఫస్, సిర్సినోట్రోఫస్. సో ఎనాట్రోఫస్ అంటే ఏం చెప్పుకున్నాం, ద ఓవ్యూల్ టర్న్స్ నియర్లీ 180 degrees centigrade అని చెప్పుకున్నాం. ఇన్వర్టెడ్ ఓవ్యూల్ ఉంటే దాన్ని ఎనాట్రోఫస్ అంటాము. ఆర్థోట్రోఫస్ అంటే మనకి ఓవ్యూల్ అవన్నీ కూడా స్ట్రైట్ లైన్లో ఉంటాయి. ఫ్యూనికల్, మైక్రోఫైల్, చలాజ్ ఇవన్నీ కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థోట్రోఫస్. నెక్స్ట్, ఆంఫిట్రోపస్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆంఫిట్రోపస్ అంటే ఇక్కడ మనకి ఎంబ్రియో సాక్ వాజ్ బెండ్ లైక్ ద హార్స్ షూ షేప్. హార్స్ షూ షేప్లో బెండ్ అయితే దాన్ని ఆంఫిట్రోపస్ అంటారు. సిర్సినోట్రోపస్ అంటే ఓవ్యూల్ వాజ్ టర్న్ 360 degrees and the funicle was around the ovule, that is called as sirsinotrophus కదా. సో వీటిలో మనకి మోస్ట్లీ 82% ఆఫ్ యాంజియోస్పర్మ్స్లో ఉండేది కామన్ ఓవ్యూల్ ఏంటి, దిస్ ఇన్వర్టెడ్ ఓవ్యూల్ ఆర్ ఎనాట్రోఫస్. దిస్ ఎనాట్రోఫస్ ఓవ్యూల్ is found in majority of the angiosperms, nearly 82% of the angiosperms. నెక్స్ట్, గైనిషియం ఆఫ్ మిచెలి ఈజ్. మిచెలియాలో ఉండేటువంటి గైనిషియం ఏ టైప్ ఆఫ్ గైనిషియం ఉంటుందండి, ఎక్స్క్యూజ్ మీ, మోనోకార్పెల్లరీ అంటే సింగిల్ కార్పెల్ ఉంటుంది. సింగిల్ కార్పెల్ మీన్స్ సింగిల్ పిస్టల్ ఉంటుంది. మల్టీ కార్పెల్లరీ, ఎపోకార్పస్. సో మెనీ కార్పెల్స్ ఉంటాయి, బట్ ఎపోకార్పస్ అంటే ఫ్రీగా ఉంటాయి కార్పెల్స్ అన్ని. నెక్స్ట్, మల్టీ కార్పెల్లరీ, సింకార్పస్. సో మెనీ కార్పెల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, సింకార్పస్ అంటాము. కార్పెల్లరీ 2 కార్పెల్స్ ఉండి సింకార్పస్, ఆ రెండు కూడా ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి. సో మనకి ఏ టైప్ ఆఫ్ కార్పెల్స్ ఉంటాయని చెప్పుకున్నాం మైచేలియాలో, ఇట్ ఈస్ మల్టీ కార్పెల్లరీ. It is multicarpellary epocarpus. Epocarpus means free pistils. The pistils were free and many carpels were present. The carpels are free condition. That condition is called as epocarpus. Next, 16th one. Mature male gametophytes. So mature male gametophyte లో ఎన్ని cells condition లో ఉంటుంది, 1 cell, 2 cells, 3 cells, 1 cell and 2 nucleated condition. సో మెచ్యూర్ మేల్ గామెటోఫైట్ అంటే పాలన్ గ్రెయిన్లో ఎన్ని సెల్స్ ఉంటాయి, 1 వెజిటేటివ్ సెల్స్ అండ్ జనరేటివ్ సెల్ డివైడ్ అయ్యి 2 మేల్ గ్యామెట్స్, మొత్తం 3 సెల్ కండిషన్లో కదా ఉంటుంది. సో ద మెచ్యూర్ మేల్ గామెటోఫైట్ ఈస్
three-celled condition. In which condition it is? It is the three-celled condition. In most of the flowering plant, pollination takes place at a dash cell stage. So most of the flowering plant lo pollination is a cell stage lo jarugutundi. It is also three-cell stage. And which of the following weed has become the major cause of the pollen and allergy in India? So India lo pollen allergy plant వల్ల ఎక్కువ జరుగుతుంది. పిస్టియా, మయోసోటిస్, మిరాబిలిస్, పార్థీనియం. సో పార్థీనియం చెప్పుకున్నాం కదా. పార్థీనియం అనేది ఒక వీడ్ ప్లాంట్. ఇట్ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ ఇండియా త్రూ ద వీడ్ ప్లాంట్స్ అని చెప్పేసి దిస్ ఇస్ ద పార్థీనియం. నెక్స్ట్ ఇన్ చారా మేల్ సెక్స్ ఆర్గాన్. సో మేల్ సెక్స్ ఆర్గాన్ ఏమంటాం? చారాలో మేల్ సెక్స్ ఆర్గాన్, ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ ఉంటాయి కదా. సో ద మేల్ సెక్స్ ఆర్గాన్ ఏమో గ్లోబ్యూల్ అంటాము, ఫిమేల్ సెక్స్ ఆర్గాన్ ఏమో న్యూక్యూల్ అంటాం కదా. సో వాట్ ఈస్ కాల్డ్? గ్లోబ్యూల్. And scutellum is the dash of maize grain. Scutellum అంటే ఏం చెప్పుకున్నాం? The single cotyledon present in the monocots. So maize అనేది ఏంటి? గ్రాసెస్ ప్లాంట్స్ కదా. సో గ్రాసెస్ అనేవి మోస్ట్లీ మోనోకాట్స్. సో స్క్యూటెలమ్ అనేది మేజ్లో దాన్ని ఏంటి? ఎండోస్పర్మ్, కాటిలెడన్, మస్టర్డ్, ఫ్రూట్ వాలా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ కాటిలెడన్. నెక్స్ట్ ద పెరిస్పర్మ్ ఇన్ సమ్ సీడ్స్. In some seeds is. సో పెరిస్పర్మ్ అనేది ఏంటి? ఎండోస్పర్మ్, రెసిడ్యువల్ పర్సిస్టెంట్ న్యూసెల్లస్, టెగ్మెన్, ఫ్యూనికల్. సో గురించి స్టడీ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఎండోస్పర్మిక్ సీడ్స్ ఆర్ ఆల్బుమినస్ సీడ్స్, నాన్ ఎండోస్పర్మిక్ సీడ్స్ ఆర్ ఎగ్జాల్బుమినస్ సీడ్స్ అండ్ పెరిస్పర్మిక్ సీడ్స్ అని చెప్పేసి నేర్చుకున్నాం. సో పెరిస్పర్మిక్ సీడ్స్లో ఏముంటుందని చెప్పుకున్నాం? సీడ్స్ ద రిమైన్స్ ఆఫ్ ద న్యూసెల్లస్, దట్ ఈస్ కాల్డ్ as పెరిస్పర్మ్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ద రెసిడ్యువల్ పర్సిస్టెంట్ న్యూసెల్లస్ ఈస్ ప్రెసెంట్, దట్ ఈస్ కాల్డ్ as పెరిస్పర్మ్. సో ఎక్కడుంటుందండి పెరిస్పర్మ్? ఎగ్జాంపుల్స్లో ఏంటి నేర్చుకున్నాం? బ్లాక్ పెప్పర్ అండ్ బీట్. బ్లాక్ పెప్పర్ అండ్ బీట్లో ఈ పెరిస్పర్మ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ in some plants fruit is formed without fertilization of ovary. Such fruit is called. So fertilization జరగకుండా ఫ్రూట్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారు? పార్థెనోకార్పిక్ ఫ్రూట్. నెక్స్ట్ what is the advantage of cleistogamy? Cleistogamy అంటే ఏంటంటే if the flowers does not open, closed flowers are called as cleistogamous and open flowers are called as chasmogamous కదా. సో ఇక్కడ cleistogamous అంటే ఏంటి? క్లోజ్డ్ ఫ్లవర్స్. సో దీనివల్ల ఏంటి యూజ్ అని చెప్పుకున్నాం? దీనిలో అడ్వాంటేజెస్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? సీడ్ ఫార్మేషన్ అనేది ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ పాలినేటింగ్ ఏజెంట్స్ యొక్క యాబ్సెన్సీలో కూడా మనకి క్లిస్టోగామీలో సీడ్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ద ఫ్లవర్స్ విల్ నాట్ ఆఫర్ ఎనీ నెక్టర్, రైట్? నెక్టార్, ఫ్రాగ్రెన్స్ అదేమి కూడా ఆఫర్ చేయాల్సిన అవసరం లేదు పాలినేషన్ కోసం అని చెప్పేసి నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమున్నాయి? మోర్ విగరస్ ఆఫ్ స్ప్రింగ్సా, no dependence on pollinators, viviparina, hygienic variability. So that is nothing but no dependence on the pollinators. Pollinators మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద క్లిస్టోగామీ. అండ్ వెజిటేటివ్ ప్రాపిగ్యూల్ ఇన్ అగేవ్. సో అగేవ్లో ఉన్నటువంటి వెజిటేటివ్ ప్రాపిగ్యూల్ ఏంటి? ఐ అనేది ఎక్కడ ఉంటుంది? పొటాటోలో ఉంటుంది. రైజోమ్ ఈజ్ ద వెజిటేటివ్ ప్రాపిగ్యూల్ ఆఫ్ ద జింజర్. నెక్స్ట్ ఆఫ్సెట్ వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది? పెస్టియా, ఐకార్నియా అనేటువంటి హైడ్రోఫైట్స్లో ఉంటుంది. నెక్స్ట్ బల్బిల్. సో బల్బిల్ వచ్చేసరికి అగేవ్, లిల్లీ, డిస్కోరియా వీటిలో మనకి వెజిటేటివ్ ప్రాపగ్యూల్ ఏంటి? బల్బిల్. సో బల్బిల్ ఈజ్ ద వెజిటేటివ్ ప్రాపగ్యూల్ ఆఫ్ ద అగేవ్. Next, plant species which flower only once in their lifetime and generally after 50 to 100 years produce a large number of fruits and die. Strobilanthes అన్నాడు. Strobilanthes కుంతియానా వచ్చేసరికి ఇది 12 yearsకి ఒకసారి ఫ్లవరింగ్ ఇస్తూ ఉంటుంది. రైస్, వీట్ ఇవన్నీ కూడా మోనోకార్పిక్ ప్లాంట్స్. అండ్ బ్యాంబూ చెప్పుకున్నాం కదా. సో బ్యాంబూ స్పీషీస్ లైక్ బ్యాంబూ సాచుల్టా అండ్ మెలకోనా బ్యాంబూసాయిడిస్ ఇవన్నీ కూడా మోనోకార్పిక్ ప్లాంట్స్. దే ఫ్లవర్స్ అప్ టు 50 to 100 years. After flowering they fruit abundantly and die. And so what is the example here? The bamboo species, they flower once in 50 to 100 years. After that they give fruits and die. So this is about one model paper, and after this I will send one more model paper. దీని తర్వాత ఇంకొక మోడల్ పేపర్ చేద్దాం. దానిలో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి.